హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మసాలా వడ. చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలి అనే హడావిడి లేకుండా సింపుల్గా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చేసి పెట్టేయచ్చు. ఇష్టంగా తింటారు. చేయటం కూడా చాలా సింపుల్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. తింటుంటే కూడా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అని చూద్దారండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో నేను 1 కప్పు దాకా శనగపప్పు అనేవి యాడ్ చేస్తున్నాను. పచ్చి శనగపప్పు. ఈ పప్పులో ఏమన్నా పుల్లలు కానీ ఏమన్నా డస్ట్ కానీ ఉంటే ఒకసారి చెక్ చేసేసుకొని క్లీన్గా ఇందులో 1 కప్పు దాకా వాటర్ పోసేసి శుభ్రంగా నలిపి 1 లేదా 2 సార్లు చక్కగా కడిగేసేసుకోండి. పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది కదా. ఇలా కడగటం వల్ల ఇలా చక్కగా కడిగేసుకొని ఇందులో 2 కప్పుల దాకా వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 గంటల పాటు చక్కగా నానిచ్చేసేసేయండి. 2 గంటల తర్వాత చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఎంత బాగున్నాయి చూడండి. నానాయే లేదా అని చూడటానికి ఇలా ఒకటి ఒత్తి చూడండి. అలా విరిగిందంటే చక్కగా నానిపోయినట్లే. ఇలా నానిన వాటిని వాటర్ అంతా వంపేసేసుకొని చక్కగా వడకట్టేసేసుకోండి. చూడండి ఇలా వాటర్ అంతా వంపేసి వడకట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చెనగపప్పు అనేది పక్కన తీసి పెట్టేసేసుకొని మిగతా వాటిని మిక్సీ జార్ ఉంటుంది కదా, చిన్న మిక్సీ జారు, చిన్నదైనా పర్లా పెద్దదైనా పర్వాలా, అందులో యాడ్ చేసేసి ఇందులోనే ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 ఇంచ అల్లం, అలాగే ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, స్పైసీకి తగ్గట్టుగా మంటకు తగ్గట్టుగా పచ్చిమిర్చి, నేను ఒక 5 పచ్చిమిర్చి చిన్నవి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలు. వాటర్ అనేవి అస్సలు లేకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసేసుకోండి. చూడండి కొంచెం కూడా వాటర్ అనేవి యాడ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను వీడియోలో చూసినట్లు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన నుంచి వేసేసి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిగడ్డ, అలాగే కొంచెం ఒక 1/2 కట్ట దాకా కొత్తిమీర సన్నగా తరిగి యాడ్ చేసేసుకోండి. మనం పచ్చిమిర్చి అనేది ముందుగానే యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. యాడ్ చేయకపోతే ఇక్కడే సన్నగా తరిగి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇందాక తీసి పక్కన ఉంచుకున్నాం కదా పచ్చిపప్పు కాసిని, వాటిని కూడా యాడ్ చేసి అసలు ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఉల్లిగడ్డని గట్టిగా వతితే వాటర్ వస్తాయి కదా ఉల్లిగడ్డలోంచి, అదే సరిపోతుంది బైండింగ్కి చక్కగా. మీరు కాదు ఇంకొంచెం పిండి లూజ్ అయింది అని అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు. మొత్తం అలా కలిసిపోయేలా కలిపేసుకొని ఒక చిన్న బాల్ సైజు పిండిని తీసేసుకోండి. ఇలా అరచేతిలో పెట్టేసుకొని జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి సరిపోతుంది. దీన్ని మనం వడలాగా గట్టిగా రుద్దాల్సిన అవసరం ఏం లేదు. ఎల్లతోటి జస్ట్ అరచేతులతో లైట్గా వదితే చక్కగా వడ షేప్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా వడ చేసేసేసుకోండి. నేను ఎప్పుడే చేసేసి ఆయిల్లో వేసేస్తున్నాను. మీరు కావాలంటే ముందుగానే అన్నీ చేసి పక్కన చేసుకోవచ్చు. వేడి ఆయిల్లో ఒకసారి చిన్న ముద్ద వేసి చూడండి. ఆ ఆయిల్లో వేయగానే అది చక్కగా అలానే ఉండిపోయిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పిండి అనేది విడిపోతుంది అంటే బైండింగ్ కరెక్ట్గా లేనట్టు. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా వడ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వేగిపోతున్నాయి కదా. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసేసుకుంటూ అవి పైన క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ ఎప్పుడైతే వచ్చి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుందో అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయి కలరు అని. అవి తీసిన తర్వాత ఆయిల్ అనేవి కొంచెం కూడా పీల్చకుండా ఎంత బాగున్నాయో చూడండి. మిగిలిన వాటిని కూడా అలానే చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, నచ్చిందా? చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వడలు మనం టమాటా పచ్చడితో కానీ లేదా గ్రీన్ పుదీనా చట్నీతో కానీ ట్రై చేస్తే చాలా బాగుంటాయి.